మంచిర్యాల తెలంగాణ అవతరణ దినోత్సవంలో మంచిర్యాలలో పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు అవతరణ దినోత్సవాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారు. మనతో పాటు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఉన్నాడు, మాట్లాడింది. అన్న ఏంటి వంశీ గారి చుట్టూ వివాదం, అట్ ద సేమ్ టైం అన్ని కార్యక్రమాలు వరుసగా అటెండ్. వివాదం ఏం లేదండి, మీరు చూస్తున్నారు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ప్రజలు కాకా వెంకటస్వామి గారిని చూసి, మరి గతంలో వివేక్ గారు చేసిన పనులు చూసి నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చినారు పెద్దపల్లి ప్రజలందరూ. దాన్ని బట్టి నాకు పార్లమెంట్లో కూడా ఏ అవకాశం వచ్చినా ప్రత్యేకంగా పెద్దపల్లి కోసము, మరి సింగరేణి కార్మికుల కోసము ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయొచ్చు, ఈ పెండింగ్ విషయాలు ఏవైతే ఉన్నాయో గత 10 సంవత్సరాల అసలు గలం విప్పని విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ తీసుకుంటూ 1 by 1 మీరు చూస్తున్నారు. సింగరేణి పెన్షన్ విషయంలో చాలామంది చాలా బాధపడ్డారు. మాకు పెన్షన్ అప్పుడు కాకా వెంకటస్వామి గారు స్టార్ట్ చేసినారు పెన్షను, అప్పటికెళ్ళి మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ దాన్ని రివిజన్ కూడా చేయలేదని చెప్పి ఏదైతే అంశం ఉందో కేంద్ర మంత్రులతోటి మాట్లాడి వారి మీద ఒత్తిడి పెట్టి మళ్ళీ ఆపర్చునిటీ దొరికితే పార్లమెంట్లో కూడా గలం విప్పి గట్టిగా 500 రూపాయల మీద ఎట్లా బతుకుతారని చెప్పి మీరు అందరూ చూస్తుంటారు బహుశా అది కూడా. సో దాని ఫలితంగా 20 రూపాయలు టన్నుకి కాంట్రిబ్యూషన్ చేయాలి పెన్షన్ ఫండ్కి అని చెప్పి ఇప్పుడు ఆ ఫండ్ దాదాపు 150-140 కోట్ల దాకా వస్తుంది. దాని నుంచి మళ్ళీ పెన్షన్లు కూడా పెంచే అవకాశం ఉన్నది. మళ్ళీ అదేవిధంగా మన చెన్నూరు దగ్గర జోడువాగు ప్రాంతంలో రోడ్స్ విషయంలో కానివ్వండి, మరి పెద్దపల్లి ట్రైన్స్, రామగుండంలో వందే భారత్ స్టాప్ కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు ప్రజల్లో తిరుగుతుంటే వాళ్ళు చెప్పే బాధలు, వాళ్ళు పడే ఇబ్బందుల మీద పనిచేసే అవకాశం నాకు ఈరోజు పెద్దపల్లి ప్రజలందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చినారు. ప్రత్యేకంగా ఈరోజు ఫార్మేషన్ డే నాడు నాకు చాలా గుర్తు. కాకా వెంకటస్వామి గారు కూడా చిన్నప్పటికెళ్ళి నాకు అరే తెలంగాణ మీద పోరాటం జరుగుతుంది, తెలంగాణ గురించి ఎట్లా స్ట్రాటజీ చేయాలా, ఎట్లా సాధించుకునే, మీరు అందరికీ తెలుసు సిడబ్ల్యూసి మీటింగ్ ఉన్నప్పుడు కూడా వారు ఒక్కరే వాకౌట్ చేసినారు. అప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. తెలంగాణ అంశం పైన మీరు ఎందుకు డెసిషన్ తీసుకుంటలేరని చెప్పి అప్పుడు వాకౌట్ కూడా చేసినారు. అంటే కరెక్ట్ ఉంటే మనకు దేని గురించి భయం పడ అవసరమే లేదు, మనం గలం విప్పి గట్టిగా చెప్పొచ్చు అని చెప్పి వారు ఏదైతే మాకు స్ఫూర్తినిచ్చినారో అదేవిధంగా కరెక్ట్ ఉంటే ఖచ్చితంగా దాని మీద మనము కట్టుబడి అభివృద్ధి బాటలో నడుస్తూ ఉండాలని చెప్పి ఈరోజు మళ్ళీ తెలంగాణ ఫార్మేషన్ డే నాడు 1500 మంది ప్రాణ బలిదానాలు ఏదైతే చేసినారో అప్పుడు వివేక్ గారు కూడా మీరు అందరు చూసినారు, రేరు రోకల్లో పాల్గొన్నారు, అరెస్ట్ అయినారు. మా అక్క పెళ్ళి 2 రోజుల ముందు కూడా వారిని ఇబ్బంది పెట్టాలని చూసినారు. ఇట్లా చాలా కుట్రలు చేసిన తెలంగాణ అంశం మీద పట్టుకొని నాకు ఇంకా గుర్తుంది, బిల్ ఈజ్ పాస్డ్ అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేసినారో అది నిజంగా ఒక సెలబ్రేషన్ లెక్క ఉండే. అది గుర్తు చేసుకొని ఇప్పుడు తెలంగాణ ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా దాని అభివృద్ధి బాటలో పెట్టే బాధ్యత మా అందరిది. ఖచ్చితంగా దాని ప్రకారమే పనిచేస్తామని చెప్పి. వంశీ గారు ఒక విషయం చెప్పండి, తెలంగాణ యాజిటేషన్లో మీ కుటుంబ పాత్ర చాలా కీలకమైనది. అంటే కాకా వెంకటస్వామిని ఒక జర్నలిస్ట్గా నేను చూస్తున్నాను, ఇట్ ద సేమ్ టైం మీ ఫాదర్ కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఏంటి మీరు ఒక ఎంపీగా ఉన్నారు, ఎంపీ అయిన తర్వాత కూడా మీకు వరుసగా అవమానిస్తున్నారు, రానియట్లేదు, ప్రోటోకాల్ విషయంలో పాటించట్లేదు, ఎందుకు ఇదంతా జరుగుతుంది ఏంటి? బలంగా ఏమన్నా ఫౌండేషను ఒక మార్క్ కోసం మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా ఏంటి అసలు? మార్క్ కోసం అంటే మీరు చూస్తున్నారు ఆల్రెడీ మార్క్ దానికి అనుగుణంగా మీరు కొద్దిగా స్ట్రాంగ్ చేద్దామనే ప్రయత్నం. స్ట్రాంగ్ కాదండి, మా బాధ్యత మేము చేయాలి. మీకు తెలుసు ఎనీ సిచ్యువేషన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి కూడా కాలేజ్ టైం నుంచి చదువుకున్నప్పటి నుంచి ఇప్పటికీ చాలా మార్పులు జరిగినాయి, సమాజంలో కూడా చాలా మార్పులు జరిగినాయి. కానీ మరి కొన్ని విషయంలో మార్పులు కూడా జరగని విషయం కూడా చూస్తున్నారు మీరు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో మీరు అందరు తెలుసు, అంబేద్కర్ గారి మీద కూడా అమిత్ షా అప్పుడు వ్యాఖ్యలు చేసినారు, దాన్ని కూడా పట్టుకొని సీరియస్గా తీసుకుపోయినాము. ఇట్లాంటి ఇష్యూస్ ఎప్పుడైతే వస్తాయో అని హమ్ కిసీసే కమ్ నహీ అని చెప్పి ఎప్పుడు నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పిన. నాకు చిన్నప్పటికెళ్ళి కాకా గారు నాకు అదే చెప్పుకుంటూ పెంచినారు. వాస్తవంగా చెప్పాలంటే హమ్ కిసీసే కమ్ నహీ హై, అపన్ భీ పढ़ सकते हैं, अपन भी जो करना है उसको पकड़ के लड़के హాసిల్ కర్నా అని చెప్పి మాకు చిన్నప్పటికెళ్ళి చెప్పినారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా ఏదన్నా రిక్వెస్ట్ తోటి వస్తే దాని మీద స్పందించడము. ఎందుకు మీకు సహకరించట్లేదు లోకల్ ఎమ్మెల్యేలు? ఎందుకు సహకరించకపోవడం అనను నేను, మీకు ప్రత్యేకమైన రండి
ప్రత్యేకమైన ఎపిసోడ్స్ ఇష్యూస్ చూసుకుంటే దాని మీద మీరు చూస్తున్నారు. ఎప్పుడు ఏదైతే క్లారిటీ కావాలనో, ఎప్పుడు ఏదైతే ఇష్యూ మీద మాట్లాడాలో దాన్ని ఓపెన్గా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని పబ్లిక్ చూసి డిసైడ్ చేస్తారు ఎవరు ఏంది కథ అని చెప్పి. పబ్లిక్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.